అండి. మా తోట మిద్ది తోటలోకి వచ్చినాము. నిమ్మకాయలు మాగి పడిపోయినాయి, ఏరుకున్నాము. ఇంకా మస్తుగా ఉన్నాయి దీంట్లో. అవి ఇంకా బాగా మాగని అని వదిలేసినాము. మస్తుగా ఉన్నాయి కాయలు, మాగని అని వదిలేసినాను. వంకాయలు చూడండి, వంకాయలు కాసింది చూడు. ఇక్కడే కాయలు ఈ ఒక చోటనే ఏడు, దీంతో ఆరు కాయలు, 6 వంకాయలు. ఏడు చెట్లో ఒకటి, చెట్లో ఒకటి, దీంట్లో కూడా ఒకటి, దీంట్లో ఒకటి ఉంది. పూలు, రోజా పూలు గుత్తులు కాసినాయి. ఎంతింత ఒక్కొక్క పువ్వు ఎంతెంత పెద్ద కాసింది. చిక్కుడుకాయలు నిన్న కోసినాము. 1/2 కేజీ చిక్కుడుకాయలు కూర కూడా వండేసినాము నిన్న కోసి. అంజూరా కూడా నిన్న 2 పండ్లు కోసేస్తే. దానికంతా ఎందుకు వీడియో అనేసి పెట్టలా. దీంట్లో పండినట్టుంది. గుమ్మడికాయ కూడా ఉంది దగ్గరగా పెట్టి. వంకాయ ఇది ఇరిగిపోయింది, కోయేసేయాల్సిందే. వంకాయ జుడు కూడా వంకాయ జుడు మస్తుగా. ఈ తడ వంకాయలు బాగా వచ్చింది. వంకాయ కోసేస్తాను ఒకటి. మంచి సైజు వచ్చింది చూడు, పెద్ద వంకాయ వచ్చింది. దీంట్లో ఇంకా ఒకటి కూడా ఉంది, ఒకటి ఉంది దీంట్లో, ఒకటి ఉంది. బాగా వస్తుంది. బచ్చల కూర పూలు, బెంగళూరు రస్సు వస్తుగా కాస్తుంది. సంది లేవు దీంట్లో. ఏమన్నా ఒక 20 పూలు కాసేస్తుంది ఒక్కొక్క రోజు. మేము ఇప్పుడు వీడియో పెట్టేది లేదు, చెట్లు వీడియో. మాకు దానివల్ల కొంచెం టైం కుదరడం లేదు, అందుకని పెట్టలేదు. టైం అయిపోతుందని. మా పాపకు భిన్నగా స్కూల్కి పోవాలా. 10th క్లాస్ కాబట్టి ఎక్స్ట్రా క్లాస్ ఉందని భిన్న పోతుంది. అందువల్ల మేము తోట వీడియోలు తక్కువ పెడుతున్నాము. ఏమనుకోద్దండి, మళ్ళీ పెడతాము. ఈ స్కూల్ అయిపోయిందంటే మళ్ళీ పరీక్షలు అయిపోయినాక మళ్ళీ మామూలుగా తోట వీడియోలు అన్నీ పెడతాము. టమోటా బాగా పింజలు వస్తుంది. ఇప్పుడు పింజలు మస్తు వచ్చింది చూడండి. టమోటా, రామ్ సీతాఫలం. దీంట్లో మొగ్గలు వచ్చేసింది చూడండి, మొగ్గలు. రామ్ సీతాఫలం ఇంక కాయ రావచ్చు. సపోటా ఇట్లా కూడా వస్తూ ఉంది, బాగా వస్తుంది. ఇట్లా దీనిపైన కరేపాకు చెట్టు. మేము కింద పెట్టిన రోజులు ఇట్లా రాలా. దీన్ని తీసుకొచ్చి మిద్ది పైన పెట్టినాము. ఫుల్ ఇగుర్లు ఎంత బాగా వచ్చిందో చూడండి, ఎంత జంపుగా వచ్చిందో చూడండి. ఇగుర్లు గుత్తులు ఇచ్చేసింది. వచ్చేసి ఈ పువ్వులు కూడా గుత్తులు వచ్చేసినాయి. మిద్ది పైన వచ్చి పెట్టినాక ఆడ నీడ తగిలేస్తానండి. ఏడు పెట్టినాక బాగా ఎండ ఉంది. దీనికి ఎండ అవసరం కాబట్టి గుత్తులు వచ్చేసింది ఏడు పెట్టే కొద్ది. మల్బరీ మొక్క, పిప్పుళ్ళు చెట్టు అని కూడా అంటారు తెలుగులో దీన్ని. మల్బరీ. దీనికి మస్తు కాయలు కాసింది చూడండి. పుల్ల కొట్టుకొని వచ్చి మేము పెట్టి మొలిచేట్టుగా చేసినాము. అవి ఇసుకలో నాటి మళ్ళీ తీసి దీంతో నాటినాము. బాగా మస్తు పింజులు, చందు లేకుండా వచ్చింది. ఇగుర్లు వచ్చి బాగా పింజులు వచ్చేసింది. ఆకు మొత్తం రాలిపోయింది. ఒక 4 రోజులు మేము ఓంశక్తి గుడికి పోయి 4-5 రోజులు పట్టిపోయింది నీళ్ళు పోయకుండా. మొత్తం రాలిపోయి మేము వచ్చే కొద్దికి. మళ్ళీ వచ్చి ఇగురు వచ్చి మారి పింజులు వచ్చేసింది బాగా. ఉర్లగడ్డ
ఉర్లగడ్డ చెట్టు, ఉర్లగడ్డ మొలసలు వచ్చేస్తుంటే దీంట్లో నాటేసిన మొలిచిపోయింది బాగా. టమోటా కూడా పూత వస్తూ ఉంది. ఇది వంకాయ చెట్టు, ఇప్పుడు ఇదో పింజులు వేస్తుంది. ఇది పింజులు వేస్తూ ఉంది. దీంట్లో గంచిగడ్డ కనిపిస్తాను చూడు, తేలిపోతా ఉంది. మేము మట్టి పోసి పూడ్చిపెట్టినాం, ఇది తేలిపోను. దీన్ని పీకాలి ఒకరోజు. స్కూల్ అయిపోయినాకనే మేము పీకి వీడియో పెడతాం. దీంట్లో గంచిగడ్డలు మస్తుగా ఉన్నాయి. రోజు వీడియో పెట్టేస్తాం తీసేసి. ఇది స్వీట్ లెమన్, మస్తుగానే పూత పింజులు వస్తుంది. ఇప్పుడు తెచ్చి నాటి 3 నెలలు అయింది. ఈ 3 నెలలకు ఇప్పుడుదా పూత పింజులు వేసుకుంటా ఉంది. దాంట్లో పింజులు ఆల్రెడీ ఉన్నాయి. మేము తెచ్చేటప్పుడు అవి పెద్దవైనాయి, అవి కోసి తినేసినాము. ఇప్పుడు మళ్ళీ పూతలు పింజులు అంతే. వీటిని పెట్టి ఇది వచ్చే మారిపెట్టు. పూలు కూడా ఉన్నాయి. ఇంకా పట్టలు ఈ పూలు దగ్గర వస్తుంటాయి. వామాకు, కపరాల్లాకు అంటారు తెలుగులో. వామాకు అని కూడా అంటారు దీన్ని. వామాకు అని కూడా అంటారు దీన్ని. మంచిగా పూత వచ్చేసింది. ఇట్లా వస్తుంది అనుకోలే నేను ఎక్కడ చూడను కూడా. పూత చూడు, సంది లేదు దీంట్లో, జమ్మని వచ్చింది. చూసేదానికి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ పూలు. వామాకు కాడకాడకు పూత వచ్చేసింది జమ్మని. వామాకు బజ్జీలు వేయాలనుకున్నాము, స్కూల్ అయిపోయినాక పెడతాం. మార్చి